చెప్పండి సార్. సో వచ్చే ఆదివారం మనకు ఘట్టాలు ఊరేగింపు ఉంటది కాబట్టి, ఆ తర్వాత బోనాలు. సో ఆ బోనాలకు గూడా రద్దీ ఎక్కువుంటది కాబట్టి, ఇప్పటి నుంచే మనకు బోనాలు చేయడం చూస్తున్నాం మనం ఇక్కడ. సో ఏం చెప్తారు? ఎంతమంది అమ్మా వరకు జనాభా అమ్మా వస్తారు? నమస్కారం. శ్రీ మహంకాళి లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్, సింహవాహిని మహంకాళి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు, రంగులు దీపాలు మన గుడికి వేయడం జరుగుతున్నది. అంతా స్టార్ట్ అయిపోయింది. బోనాలు కూడా రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే ఇది లాల్ దర్వాజా మహంకాళి టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ కాబట్టి, ఇక్కడ పండగ రోజు జన సందాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నుంచే బోనాలు రావడం స్టార్ట్ అయిపోయింది. అలాగే మా గవర్నమెంట్ నుంచి కూడా మా పొన్నం ప్రభాకర్ గారు ఇన్ఛార్జ్ గారు కానీ, మన కొండే సురేఖ మినిస్టర్ కొండే సురేఖ గారు, ఎండోమెంట్ మినిస్టర్ కానీ, మా ఎండోమెంట్ వాళ్ళు కానీ, మా ఇది ఇక్కడ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆర్ఎండిఏ వాళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అన్ని వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, అందరి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి పబ్లిక్ ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ బస్సు ఉండడం కారణంగా స్త్రీలు ఎక్కువ రావడం జరుగుతుంది. ప్రతి ఆదివారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ అమ్మవారికి బోనాలు ఎక్కియడము, వాళ్ళ నమ్మకానికి వాళ్ళ నైవేద్యాలు కానీ, వాళ్ళ మొక్కులు తీర్చుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మేము ఇప్పటి నుంచే అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తూనే ఉంటాము. ఎందుకంటే మొన్ననే మేము ఢిల్లీలో బోనాలు చేయడం జరిగింది. 21, 22, 23కి అతి వైభవంగా మేము అక్కడ బోనాలు ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి ఢిల్లీలో బోనాలు జరుపుతున్నాం. ఓకే. సో లాల్ దర్వాజా ఆలయం నుంచి ఢిల్లీలో బోనం చేయడం జరుగుతుందా? ఫస్ట్ మేము ఢిల్లీకి వెళ్తామమ్మా. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో బోనాలు చేసి అక్కడ మాకు అంత మినిస్టర్లు కానీ, అక్కడ ఉన్న ఎంపీలు కానీ అందరు రావడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ఈసారి మీరు కూడా చూసిరొచ్చు టీవీలలో. అక్కడ కిషన్ రెడ్డి గారు రావడము, చామల కిరణ్ కుమార్ రెడ్డి రావడము, ఇక్కడ మళ్ళా ఇంకా ఎవరు ఎంపీలు ఉన్నారు కాబట్టి అందరూ చాలా ఎంపీలు రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున అక్కడ మాకు ఢిల్లీ రెసిడెన్షియల్ కమిషనర్ గారు కూడా మంచి సహాయ సహకారాలు అందినాయి. ఎండోమెంట్ నుంచి మాకు ఇక్కడ సహాయ సహకారాలు. ఇప్పుడు కూడా మాకు ఇక్కడ చాలా పెద్ద గుడి కాబట్టి మాకు ఇక్కడ చాలా ఎత్తున అన్ని అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్నీ మాకు గవర్నమెంట్ నుంచి అందుతాయి. ఆ సహాయ సహకారాలు తీసుకొని మేము భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. చెప్పండి సార్. ఎలాంటి ఏర్పాట్లు? నమస్కారం, నా పేరు చంద్రకుమార్, టెంపుల్ ట్రెజరర్ అండి. ఈ ఆషాఢ మాసంలో నెల రోజులు జరిగి అత్యంత వైభవంగా నిర్వహించేటటువంటి బోనాల పండుగ సంస్కృతి సాంప్రదాయాలను మన రాష్ట్రాలు కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా ఈ యొక్క పండుగ వైభవాన్ని వాళ్ళు తిలకిస్తుంటుంటారు. 31వ తారీఖు నుంచి 31వ తారీఖు ఉదయం మా చైర్మన్ గారు ఇప్పుడే చెప్పారు, శిఖర పూజ ఉంటుంది. నగర పోలీస్ కమిషనర్ గారు మరియు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వారు మా సౌత్ జోన్ డీసీపీ గారి వారి ఆధ్వర్యంలో శిఖర పూజ కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ తర్వాత శనివారం రోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం రోజు ఊరేగింపు ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క రోజు ఒక్కొక్కటి ఉంటుంది. ముఖ్యంగా సిటీ కాలేజ్ విద్యార్థులు సుమారుగా 3-4 వేల మంది విద్యార్థులు కూడా ప్రత్యేకమైనటువంటి బోనాన్ని సిటీ కాలేజ్ నుంచి అటు నుంచి నడుచుకుంటూ వచ్చి వారు వేలాది మంది విద్యార్థులు తీసుకొచ్చి మన సంస్కృతిని ఇక్కడ అమ్మవారి యొక్క ఘటాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్మవారికి బోనాలను సమర్పించి వారికి మేము దేవాలయం నుంచి కూడా వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు చేస్తామండి. మధ్యాహ్నం వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, వాళ్ళకు భోజన సౌకర్యం కూడా కల్పిస్తాము. ఇలా ప్రతిరోజు ప్రతి ఒక్క నిత్య కార్యక్రమం ఉంటుంది. నిత్య కార్యక్రమం అత్యంత వైభవంగా చేసుకుంటూ వెళ్తాము. ఈ ప్రభుత్వం కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి బోనాల పండుగ ఆదివారం రోజున ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి 3-4 ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామండి. ముఖ్యంగా బోనం చేసేటటువంటి మహిళలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మొదటగా వాళ్ళని పంపించే ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదైనా రకరకాల మొక్కులు ఉంటాయి వాళ్ళకు. కాబట్టి ఆ మహిళలకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకందరికీ ముందు ఫస్ట్ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ పాస్ చేస్తుంటాము. మళ్ళీ అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం మెడికల్ హెల్త్ క్యాంప్స్ డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం మెడికల్ హెల్త్ క్యాంప్ డిపార్ట్మెంట్స్ కూడా చేస్తుంది. వాటర్ బోర్డు వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి కౌంటర్స్ చేస్తారు. అదేవిధంగా దేవాదాయ శాఖ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ప్రసాద సౌకర్యాలు కూడా భక్తులకు ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు గారు కానివ్వండి, అదే వినోద్ కుమార్ సార్ ఉప కమిషనర్ గారు, వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని దేవాలయానికి వాళ్ళన్నీ మాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి.
ఈ విధంగా ఇంకా మళ్ళీ లాస్ట్ రోజు ఉదయం సోమవారం రోజు ప్రత్యేకమైనటువంటి ఆదివారం రోజు రాత్రి అమ్మవారి శాంతి కళ్యాణం ఉంటుందండి. 7:30 ప్రపంచవ్యాప్తంగా శాంతి చేకూర్చాలని చెప్పి శాంతి కళ్యాణం భవిష్యత్ చెప్తాను మేడం. అదే ఆ రోజు శాంతి కళ్యాణం అయిన తర్వాత సోమవారం రోజు పోతురాజు స్వాగతం ఉంటుంది. పోతురాజు తర్వాత తొట్టెల ఊరేగింపు ద్వారా ఇలా పోతుంటూ ఆ రంగం అంటే ఈరోజు మన రాష్ట్రంలో దేశం కానీ రాష్ట్రంలో కానీ ఏ విధంగా నడుస్తుంది అనేది ఒకటువంటి ప్రత్యేక భక్తులు అందరూ ఎదురు చూస్తుంటారు. అమ్మవారు ఆహ్వానించి ఆమెకు మనకు రంగంలో ఏం చెప్తుంది అనేటువంటిది వేలాది మంది లక్షలాది మంది ప్రజలు ఇక్కడ ఉండి తిలకిస్తుంటారు. ఆ రంగంలో అమ్మవారు చెప్తుంది, అమ్మవారు ఏ విధంగానైతే చెప్తుందో అందులో 90% అదే విధంగా జరుగుతుంది. అందరూ కూడా భక్తులు అందరూ కూడా మనవి ఏంటంటే మనకు ఇప్పటికే చాలా వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటూ మన రాష్ట్రంలో సకాలంగా వర్షాలు కురిసి పాడి పంటలు అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము కూడా అమ్మవారికి ప్రత్యేకంగా ప్రతిరోజు కోరుకుంటూ పూజలు చేస్తున్నాము. ఇంకా 9 రోజులు కూడా అత్యంత వైభవంగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రజలకు అందరికీ సస్యశ్యామలంగా మన రాష్ట్రం మన దేశం ఉంటేనే మన పిల్లలు మనం అందరం బాగుంటాము అమ్మవారి దయ వలన అని కోరుకుంటూ రంగ కార్యక్రమంలో అమ్మ ఆహ్వానించి చెప్తుంది. అటు పిమ్మట ప్రత్యేకమైనటువంటి ఊరేగింపు ఇటు లాల్ దర్వాజా నుండి స్టార్ట్ అయ్యి వెంకట్రావు స్కూల్, లాల్ దర్వాజా మోడ్, షాలిబండ, చార్మినార్ మీదుగా ఢిల్లీ దర్వాజా అని నయాఫుల్ దగ్గర ఢిల్లీ దర్వాజా ఉంటుంది. అక్కడ అమ్మవారికి ఆ రోజు మేము ఆ అమ్మవారిని గంగా అర్పించేసేసి వస్తామండి.